ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున తెలియజేస్తా ఉన్నాం. అందరూ బాగున్నారు కదా? మరి ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాస ప్రార్థనలు చేస్తా ఉన్నారు. ప్రభు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించునిగాక. మన జీవితాల్లో ప్రభు అనుగ్రహించిన ఈ దినం దేవుని యొక్క వాక్యంతో ఆరంభిద్దాం. ఫిబ్రవరి మాసం 27వ తారీఖు 2026వ సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం యెషయా గ్రంథం 53వ అధ్యాయం 8వ వచనం. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడిను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడిను కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడిను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారు ఎవరు? అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క విలువను తెలియచేసే గ్రంథం యెషయా గ్రంథం అయితే 53వ అధ్యాయం క్రీస్తు యేసు ప్రభుల వారి యొక్క శిలువ అనుభవాన్ని, ఆయన పొందిన శ్రమను, ఆయన యొక్క మరణం పునరుద్ధానాన్ని గురించి అద్భుతమైన రీతిలో యెషయా భక్తుడు ఈ యొక్క అధ్యాయంలో వ్రాయడాన్ని మనం చూస్తాం. ఈ రోజున ప్రపంచాన్ని వేధిస్తున్న ఒక ప్రశ్న ఏంటంటే, ఒక పాపి పరిశుద్ధుడిగా ఎలా మారగలడు? దీనికి సమాధానాన్ని ఇస్తూ 53వ అధ్యాయము యెషయా గ్రంథము మనకి సమాధానాన్ని తెలియజేస్తా ఉంది. అయితే ఇక్కడ చదివిన వాక్య భాగంలో యూదులు ఆ తరము వారు దానిని అంగీకరించలేదు. దానిని గురించి ఆలోచించిన వారెవరు? యూదులు దానిని ఎందుకు తిరస్కరించారు అంటే, వారి మత వ్యవస్థ వారికి నచ్చినట్లుగా వారు సిద్ధపరుచుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు. క్రీస్తు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన చెప్పారు, నేను గొర్రెలకు మంచి కాపరిని, నా గొర్రెల కొరకు నేను నా ప్రాణాన్ని పెడతానని. అయితే అప్పటికే అక్కడ కొందరు గొర్రెల కాపరులు ఉన్నారు. వారు మంద కొరకు ప్రాణాలను పెట్టేవారు కాదు, మందను బట్టి వాళ్ళు లాభాన్ని అపేక్షించేవారు. ఈ వచ్చిన గొర్రెల కాపరిగా క్రీస్తు యేసు ప్రభు వారికి నచ్చలేదు. ముందుగానే యెషయా భక్తుడు ఈ యొక్క మాటలను ప్రవచనాత్మకంగా ఇక్కడ రాయించారు. అతని తరము వారిలో ఈ సంగతిని గురించి ఆలోచించిన వారెవరు? ప్రపంచంలో రెండు మతాలు ఉన్నాయి. ఒకటి రక్షకుడు అవసరమైన వారు, లేదా రక్షకుని యొక్క అవసరం లేనివారు. క్రీస్తు యేసు ప్రభు చెప్పారు, ఇదిగో నేను నీతిమంతులను పిలువ రాలేదు, కానీ నేను పాపులనే పిలువవచ్చుతని. యేసుక్రీస్తు ప్రభు వారు పరిచర్య ఆరంభించడానికి ముందు ఆయన మొట్టమొదటిసారిగా సమాజ మందిరానికి వెళ్ళి అక్కడ ఉన్న ఆ గ్రంథాన్ని తీసి యెషయా 61వ అధ్యాయం చదివారు. బీదలకు సువార్తమానం ప్రకటించుటకు, నలిగిన హృదయం కలిగి వారిని దృఢపరచుటకు అంటూ ఈ యొక్క వచనాన్ని చదివి మీ వినికిడిలో ఈ వాక్యం నెరవేరింది అని చెప్పినప్పుడు, ఈ వాక్యం ఆయన చదివిన తర్వాత, చెప్పిన తర్వాత అక్కడ ఏం చేశారు? వాళ్ళు ఆయనను చంపడానికి వారు ప్రయత్నం చేశారు. ఎందుకంటే వారి ఉద్దేశంలో వారు బేదలు కాదు, వారు చెరలోనున్నవారు కాదు, వారు అబ్రహాం యొక్క సంతానం గనుక దేవుడు వారికి ఏం చేయక్కర్లేదు, వాళ్ళు నీతిమంతులు. అందుకే వారికి ప్రభు చెప్పిన మాటలు వారికి నచ్చలేదు. నీతిమంతులు అని భావించే వ్యక్తులు ఆయన తరము వారిలో ఎవరు దానిని గురించి ఆలోచించరు. ఆయన చేసిన త్యాగం వారికి అర్థం కాలేదు, ఆయన బోధించిన బోధలు వారికి అర్థం కాలేదు. ఎక్కడో ఉన్న సారేపతిలో ఉన్న ఒక విధవరాలి వద్దకు దేవుడు ఏలియాను పంపించి అక్కడ అద్భుతం చేసి ఆమెను పోషించాడు. నయమాను అనే ఒక కుష్ఠరోగి యూదుడు కాదు, అన్యుడు, కానీ అతనికి దేవుని యొక్క అవసరం వచ్చింది. ఈ యూదులకి దేవుని కలిగిన వారికి, లేదా నీతిమంతులు అనుకునే వారికి దేవుని యొక్క అవసరం లేదు. అతని తరం వారిలో ఈ సంగతి ఆలోచించిన వాళ్ళెవరు? ఆరోగ్యం లేని వానికే వైద్యుని యొక్క అవసరం ఉంటుంది. నీవు ఎంత పాపివో లేదా ఎంత నీచమైన స్థితిలో ఉన్నావో నీకు అర్థమైనప్పుడు మాత్రమే రక్షకుని యొద్దకు వస్తావు. యూదుల యొక్క పరిస్థితి కూడా ఆ దినాల్లో అదే. మీ పాపముల నుంచి మీకు విడుదల కలగాలంటే మీకు రక్షకుడు అవసరమా? ఇది మానవ జాతి యొక్క ప్రశ్న. అందుకు యెషయా గ్రంథం 53వ అధ్యాయం ఆ ప్రశ్నకు సమాధానమిస్తా ఉంది. క్రీస్తు యొక్క దైవత్వం, మానవత్వం, క్రీస్తు యొక్క జీవితం, తిరస్కరణ అంతా కూడా మరణం పునరుద్ధానాల గురించి, క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని గురించి వివరించబడింది. కానీ ఆయన తరము వారిలో ఈ సంగతిని ఆలోచించిన వారెవరు? యెషయా గ్రంథం అదే అధ్యాయం 53వ అధ్యాయం 1వ వచనం. మేము తెలియజేసిన సమాచారమును ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడింది. ఆయన వారి మధ్య తృణీకరించబడ్డాడు, బాధించబడ్డాడు, మనుషుల వలన విసర్జించబడిన వాడిగా ఉన్నారు. మన బాధలను, మన
శాపమును పాపమును ఆయన మోయాల్సి వచ్చింది. కానీ సజీవుల భూమిలో నుంచి ఆయన కొట్టివేయబడ్డాడు. దేవుని చేత ఆయన బాధించబడ్డాడు. నలుగుగొట్టబడ్డాడు అంటే చూర్ణం, నలి చేయబడ్డాడు. ఆ సంగతిని గురించి వారు ఆలోచించారా? మేము తెలియచేసిన సమాచారం ఎవడు నమ్మెను? బైబిల్ గ్రంథంలో ప్రతి అధ్యాయం కూడా యూదుల నుంచే వచ్చింది. వారే రాశారు. పాత నిబంధన గ్రంథ రచయితలందరూ కూడా యూదులే. ప్రవక్తలు యూదులు, అపోస్తులు అందరూ కూడా యూదులే. కానీ ఎవరూ నమ్మలేదంట. యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడింది? దేవుని యొక్క చేతి చేత, దేవుని యొక్క శక్తి వారికి అర్థం కాలేదు. వ్యాధులపై, దురాత్మలపై శక్తి, మరణంపై శక్తి, ప్రకృతిపై అధికారం వాళ్ళు చూసి కూడా చూడనట్లుగా కన్నులుండి వారు చూడలేకపోయారు. అతని తరము వారిలో ఈ సంగతిని గురించి ఆలోచించిన వారు ఎవరు? చూసారా, క్రీస్తు యేసు ప్రభు చేసిన ఆ గొప్ప త్యాగం ఈ రోజుకి కూడా అనేక మంది మధ్యన నిర్లక్ష్యం చేయబడతా ఉంది. తిరస్కారం పొందారు మన ప్రభు. ఒంటరితనం అనుభవించాడు, అవమానాన్ని ఎదుర్కొన్నాడు ఆయన. ఈ రోజున మన జీవితంలో కూడా ఇదే సమస్యలు, ఇదే తిరస్కారాన్ని ఎదుర్కొంటున్న వారు మీలో చాలా మంది ఉండొచ్చు. అయితే క్రీస్తు యేసు ప్రభు మన కొరకు ఈ యొక్క శ్రమ, ఈ యొక్క ఒంటరితనం, ఈ నిర్లక్ష్యం, అవును, మన అతిక్రమాల కొరకు ఆయన బాధించబడ్డాడు. మన పొందవలసిన తీర్పును ఆయన పొందాడు. మన స్థానంలో ఆయన నిలబెట్టబడ్డాడన్నా కానీ ఈ రోజున చాలా మందిలో ఎలాంటి స్పందన కూడా ఉండదు. ఎప్పుడో ఏదో జరిగిందిలే అనుకుంటారు తప్ప క్రీస్తు యేసు ప్రభుని నిజంగా సొంత రక్షకునిగా అంగీకరించిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ రోజున కొద్ది శాతం మాత్రమే క్రీస్తు బిడ్డలుగా బ్రతకడానికి ఇష్టపడతా ఉన్నారు. అందుకే అపోస్తుడు మనకి జ్ఞాపకం చేస్తాడు, ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడ్ల ఎలాగూ తప్పించుకొందరు? మీకున్న రక్షణ, మీకు ఇవ్వబడిన రక్షణ చాలా విలువైంది, జాగ్రత్తగా కాపాడుకుందామా. అయితే ఇక్కడ వచ్చిన మనకి జ్ఞాపకం చేస్తున్నది, అతని తరము వారిలో ఈ సంగతిని గురించి ఆలోచించిన వారెవరు? ఈ స్థితిలో ఒకవేళ ఈ వాక్యం వెంటనే మీలో ఎందరున్నారు? ఇప్పటికే ఇటువంటి స్థితిగతులను మీరు ఎదుర్కొంటా ఉన్నారేమో, అవమానించబడతా ఉన్నారేమో, నిర్లక్ష్యం చేయబడతా ఉన్నారేమో. అయితే ఇప్పటికే మన ప్రభు యొక్క శ్రమలు, లేదంటే ఇటువంటి అవమానం, నిర్లక్ష్యం చేయబడ్డాన్ని ఆయన ముందుగానే మన కొరకు ఆయన అనుభవించారు కనుక ఆ బాధ ఎలాగుంటుందో ప్రభుకి బాగా తెలుసు. అందుకే మత్తయి సువార్త 28:20 ప్రభు చెప్తాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం కూడా నేను మీతో కూడా ఉన్నాను. ఎవరు పట్టించుకోకపోయినా పర్వాలేదు, కోపం తెచ్చుకోకండి, నిరుత్సాహపడకండి, మన ప్రభు మనతో ఉన్నాడు. ఈ లోకం నిర్లక్ష్యం చేసినా కానీ, అవమానించబడ్డా కానీ ప్రభు వైపు చూద్దాం. ఎవరు మనల్ని పట్టించుకోకపోయినా కానీ ధైర్యం తెచ్చుకోండి. ఎందుకంటే క్రీస్తు యేసు ప్రభు ఇదిగో నీతో పాటు నీ ప్రక్కన నిలబడడానికి ఆయన ఇష్టపడతా ఉన్నారు. నీ బాధ, నీ తృణీకారం ఏది కూడా వ్యర్థం కాదు. క్రీస్తు యేసు ప్రభు ఆయన నిర్లక్ష్యం చేయబడ్డారు, అవమానించబడ్డారు, బాధలను భరించారు. గనుకనే ఈరోజు మనకి ఈ గొప్ప ప్రేమ మనకు అందించబడింది, రక్షణ భాగ్యం మనకు అనుగ్రహించబడింది. ఈరోజు మన యొక్క ఒంటరితనం, లేదంటే మనుషుల చేత విసర్జించబడుతున్న, నిర్లక్ష్యం చేయబడుతున్నా కానీ మీ యొక్క కష్టాలు, బాధలు క్రీస్తులో శక్తిగా మారుతాయన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోనండి. ఎవరు పట్టించుకోకపోయినా దేవుని చేతిలో నీ ఒక ఆయుధం. ఇది ఈ స్థితి మీ విశ్వాసాన్ని ఇంకా బలపరచబడ్డానికి ఒక గొప్ప ఆయుధంగా మారబోతుంది. మీకు ఒక మంచి క్యారెక్టర్ మీలో డెవలప్ అవ్వడానికి నీ ఒంటరితనమే, నేను మనుషులు నిర్లక్ష్య పెట్టడమే, నువ్వు అవమానించబడ్డమే నీలో ఒక అద్భుతమైన వ్యక్తి బయటకు రావడానికి కారణమవుతుందన్న విషయాన్ని మర్చిపోకండి. అందుకే పౌలు అంటాడు, ఇదిగో క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండే నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందు నేను ఇంకా అతిశయిస్తున్నాను. నా బలహీనతల్లో నా ప్రభు శక్తి నాలో పరిపూర్ణమగుతున్నది అని చెప్తున్నాడు. ఇటువంటి గొప్ప సాక్ష్యాన్ని మనం చెప్పగలుగుతామా ఈ రోజున? నిర్లక్ష్యాన్ని ఎదుర్కొంటున్నప్పుడు ప్రభు మీతో ఉన్నాడని జ్ఞాపకం చేసుకునండి. నిరుత్సాహపడద్దు. శాశ్వతమైన కృపను ప్రభు మనకి ఇవ్వడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు కదా. ఆ గొప్ప రక్షణలో సంతోషంతో మనం ముందుకు సాగుదాం. ఈ లోకంలో దేవునికి మనము సాక్షులుగా మన జీవితాన్ని కొనసాగించుతూ ఆయన మహిమ కొరకు జీవిద్దాం. ఈ వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు వందనాలు. ఈ రోజున మరొకసారి నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. అవునయ్యా, నేను గురించి ఆ తరమ వారిలో ఎవరు కూడా ఆలోచించలేదు ప్రభా. నీవు తెలియచేసిన సమాచారం ఎవరు నమ్మారో, నీ బాహువు అనేక సార్లు అద్భుతాలు జరిగించిన మనుషులు చూసి కూడా ప్రభా చూడనల్లని వారిగా ఉన్నారు ప్రభా. ఈ రోజున
మేము కూడా మా జీవితాల్లో అలాగనుంటున్నామేమో. ఎన్నో మేలులు ఉపకారాలు పొందుకుంటూ కూడా దేవా నీకు నమ్మకస్తులుగా జీవించలేకపోతున్న వారు ఉన్నారేమో. నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో, బలపరచండి. నీకు నమ్మకస్తులుగా జీవించే కృపను నీ బిడ్డలకు మీరు దయచేయమని అడుగుతూ ప్రభా, నీవు మా కొరకు సిలువ యాగం అనుభవించి కూడా నువ్వు నిర్లక్ష్యం చేయబడ్డావని మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఇదిగో ప్రభు, ఈ వాక్యం వింటున్న వారిలో ఎందరి జీవితాలు నిర్లక్ష్యం చేయబడతా ఉన్నాయో, అవమానించబడతా ఉన్నాయో మీరు జ్ఞాపకం చేసుకునండి. ఇటువంటి స్థితిగతుల్లో ప్రభ వారిని ఒక అద్భుతమైన వ్యక్తులుగా నువ్వు మార్చబోతా ఉన్నావు, తీర్చిదిద్దుతా ఉన్నావు. నీకు స్తోత్రాలు. వారి అవమానం నీ చేతిలో గొప్ప ఆయుధంగా నువ్వు మలుస్తున్నందుకు నీకు స్తుతులు చెల్లించుకుంటూ నిశ్చయంగా విశ్వాస జీవితంలో ఓపికతో ప్రభ నీ బిడ్డలు నాయన ముందు కొనసాగటకు సహాయం దయచేయమని అడుగుతూ నీ కృప కలిగిన హస్తాలకు నీ బిడ్డలు అప్పగిస్తున్నాం. నిశ్చయంగా బలపరిచి శక్తీకరించండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి. ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకో. బిడ్డలకు మంచి విజయాన్ని మీరు దయచేయమని, బిడ్డల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. మరొకసారి ఇదిగో ప్రభా, బలహీన స్థితిలో ఉన్న బిడ్డల్ని దర్శించండి. వారికి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి. అనేక మందికి ప్రభా సరైన ఉద్యోగాలు, పనులు లేకుండా ఉన్నవారు ఉన్నారు. దయచేసి సహాయం చేయి. మా పోషకుడు నీవు దేవా, విలువలను కాపాడుకుంటూ దేవా విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగే కృపను నీ బిడ్డలకి మీరు దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవా ఈ రోజున మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నాలను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. సొంత గృహాలు లేని వారు అనేక మంది ఉన్నారు. వారికి సొంత గృహాలు మీరు దయచేయండి. నూతనమైన జీవితంతో ప్రభా నీ బిడ్డలనైనా మీరు నింపి నడిపించమని, నీ కృప కలిగిన హస్తాలకు అస్వస్థతతో అనారోగ్యాలతో ఉన్న వారిని స్వస్థతను దయచేయండి, విడుదల అనుగ్రహించమని అడుగుతూ ఆత్మకును శరీరమునకును నెమ్మదిని సమాధానం దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నీ బిడ్డల్ని దీవిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడయండి నడిపించును గాక. ఆమేన్.